దేవుడు మన పక్కన చూపించినటువంటి మహాత్మ బట్టి మరి ఈరోజు ఒక మంచి సంగతిని తక్కువ సమయంలో ఎక్కువ సంగతులను నేర్చుకొని ప్రభు సన్నిధిలో నుండి మనం అందరం కూడా మరలా వెడలి మన పనుల్లో మనం ఉండి మరలా తిరిగి దేవుని యొక్క జ్ఞానంలో దేవుని యొక్క కృపలో ఎల్లవేళలా ఆయన యందు ఆనందించేటువంటి ప్రియ బిడ్డలుగా మనం అందరం కూడా ఉండాలని అట్టి ఘనత ప్రభు మనందరికీ అనుగ్రహించుగాక. ఈరోజు మన పాఠ్యభాగంలో మనం నేర్చుకోబోయేటువంటి మంచి అంశం ఏంటంటే మహోన్నతిని మహిమపరచడం ఎలా అనేటువంటి ఈ యొక్క మంచి సంగతిని మనం అందరం కూడా కలిసి ఆలోచిద్దాం. క్రీస్తునందు దేవుని వాళ్ళరా, మహోన్నతుని మహిమపరచడం ఎలా? దేవుడు మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు అని కీర్తనకారుడు ఒక మంచి మాటను పరిశుద్ధ గ్రంథంలో రాస్తూ ఒక మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 47వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథము 47వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మహోన్నతుడు, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు అన్నాడు. యెహోవా మహోన్నతుడు. ఈ మహోన్నతుడిని మరిచినటువంటి తనయులు భూమి మీద చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. మరిచారు. మహిమను, మహోన్నతునికి ఇవ్వవలసినటువంటి మహిమను మనుషులు మరిచారు. అందుకే ఆయన ఒక విషయాన్ని తెలియపరుస్తూ ఏమంటున్నాడో ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో మలాఖీ గ్రంథానికి వచ్చేద్దాం పిల్లల. మలాఖీ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచన లేఖన భాగాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం పిల్లల. కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, గణపరచును కదా. నా నామము లక్ష్య పెట్టు యాజకులారా, నేను నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు. నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమాయను అని అడుగుతున్నట్టు. అంటే మహోన్నతుడు మానవులతో చెప్తున్నటువంటి మాట. మహోన్నతుడు మానవులతో ఆయన ఏమంటే ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు అంటే, ఆయన మహోన్నతుడిని గుర్తించక ఆ మహోన్నతుని చాటున నివసించాలనేటువంటి జ్ఞానము లేక చాలా మంది అజ్ఞానులుగా మారిపోయినటువంటి నేటి దశలో మహోన్నతిని మహిమపరచడం ఎలా అనేటువంటి ఈ పాఠం ద్వారా మరలా మనమందరం కూడా మహోన్నతుని చాటున నివసింప చేసేవాడిగా లేదా నివాసం చేయించేటువంటి వారిగా మనమందరం కూడా ఏమంటే అనేకులకు మాదిరికరంగా ఈరోజు మనం మారిపోవాలి. అందుకే అంటున్నాడు, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యాజకులనైతే నాకు భయపడువాడు ఎక్కడా అన్నాడు. చూడండి, ఉన్నాడా అని సైన్యములకు అధిపతికి యెహోవా మిమ్మును అడగగా మీరేమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరు అందరూ అన్నాడు. చూడండి, ఆయన అంటున్నాడు, ఇదిగో నా యొక్క మహోన్నతమైనటువంటి నేను సర్వభూతాలానికి రాజునై ఉన్నాను కదా. నాకు రావాల్సినటువంటి మహిమ ఏమైపోయింది అనంటే మనుషులు మహోన్నతునికి ఇవ్వవలసినటువంటి మహిమ ఏమంటే ఒక దుర్మార్గునికి, ఒక దుష్టునికి ఇచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. అది యేసుక్రీస్తు కాలంలో మనకు ఆ సమాధానం వస్తుంది. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకు ఆయన తోడుకొని పోయి, ఏమంటే మీకు అందరికి అమ్మ కొన్ని నిమిషం, ఈ సందర్భం మీకు అందరికి తెలుసు, పరిచయమే.
ఈ సందర్భంలో యేసు ప్రభు వారు ఏమంటే కాస్త బలహీనంగా ఉన్నాడు. అయితే దుష్టుడు వచ్చాడు, దుర్మార్గుడు వచ్చాడు, శోధకుడు వచ్చాడు. ఆయన తీసుకెళ్లి ఒక చోటుకు తీసుకెళ్లిపోయినటువంటి ఈ దుర్మార్గుడు ఏమంటున్నాడో ఒకసారి చూడండి పిల్లరా. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడు పోయి ఈ లోక రాజ్యము రాజ్యములన్నిటినీ అంటున్నారు. ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపాడు. చూపిన తర్వాత ఏమైంది? నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పాడు. యేసు వానితో చూడండి ఇక్కడ అంటున్నాడు, ఈ లోక రాజ్యముల మహిమ అన్నాడు. చూడండి, అంటే లోకంలో ఉన్నటువంటి ఏమంటే ఈ ప్రపంచ భూతలంలో ఉన్నటువంటి సకల జనులు ఏమైపోయారంటే మహోన్నతునికి ఇవ్వవలసినటువంటి మహిమను ఎవరికి ఇచ్చాడని చెప్తున్నాడంటే అపవాది, నాకు ఇచ్చారయ్యా అంటున్నాడండి. ఈ లోకంలో ఉన్నటువంటి మహిమంతా కూడా నాకిచ్చారు. ఇదిగో ఆ మహిమ మళ్ళీ నీకు నేను ఇవ్వాలి అంటే నువ్వు నాకు మొక్కాలి అంటున్నాడండి ఒక అపవాది. నువ్వు నాకు మొక్కాలి, మొక్కుతే తప్ప నేను ఇవ్వను అంటున్నాడు అంతే. చూసారా, ఈ లోకంలో ఉన్నటువంటి మహిమ అంతా కూడా ఎవరి చేతికి అప్పగించారు అంటే ఎవరి చేతికి అప్పచెప్పారంటే అపవాది చేతికి అప్పచెప్పారండి. దానికి ఉదాహరణ కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 20వ వచనం. 106వ అధ్యాయము 20వ వచనం. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 20వ వచనం. తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చారంటే చూడండి, అంటే ఎవరికి ఇచ్చారు మహిమ జనాలు అంటే ఎంత ప్రయాసపడి ఐగుప్తు దేశంలో నుండి తీసుకొని వచ్చినా కూడా వాళ్ళకి ఆహారం ఇచ్చినా, నీళ్ళు ఇచ్చినా, మరి సకల విధమైనటువంటి సౌకర్యాలు వాళ్ళకి చేసిన, వాళ్ళని లాలించి పాలించి బుజ్జగించి ఆహారం ఇచ్చి వాళ్ళ కష్ట సుఖాల్లో తోడుగా ఉండి, వాళ్ళ వేదనలో తోడుగా ఉండి, వాళ్ళ దుఃఖంలో తోడుగా ఉండి క్షేమంగా వాళ్ళని నడిపిస్తూ వాళ్ళు వస్తూ ఉంటే తన మహిమని జనులు ఎవరికి ఇచ్చారని చెప్తున్నారంటే ఇదిగో ఈ గడ్డి వేయు ఎద్దు రూపానికి ఇచ్చేసారు. అందుకే ఈరోజు మనకి ఇదిగో ఈ పాట పుట్టింది. ఏమంటే మహోన్నతుని మహిమపరచడం ఎలా? చాలా మంది మహిమపరిచారండి పరిశుద్ధ గ్రంథంలో. చాలా మంది మహిమపరిచారు. ఎలా మహిమపరిచారు వారు అంటే కొందరికి యేసుప్రభు వారు కంటి చూపునివ్వగానే వాళ్ళు మహిమపరిచారు. పక్షవాయువు గలవాడు బావుగానే మహిమపరిచాడు. ఏదో జరిగినప్పుడు మహిమపరచడం నేర్చుకున్నారు. అందరూ కూడా ఏదో జరిగినప్పుడు మహిమపరచడం నేర్చుకున్నారు. కానీ నిజంగా దేవుణ్ణి మహిమపరచడం ఎలా? ఈ రీతిగా మహిమపరిస్తే దేవుడు మహిమపరచబడతాడా? లేదా ఇంకా ఏదైనా మనం ఒక స్పెషల్ గా చేయాలా? అందుకే చూడండి, మనం లోకపరంగా ఆలోచిస్తే ఒక ఆహార పద్ధతి విషయాల్లో కొత్తదనాన్ని మనిషి కోరుకుంటాడు. ఉదాహరణకు రోజు పప్పుచారు పెడుతుంది అనుకోండి మన ఇంట్లో అమ్మ, ఏం చేస్తాం? రోజు పప్పుచారేనా అని అంటారు. పోనివ్వండి, రోజు వంకాయ కర్రీ చేసింది అనుకోండి, రోజు వంకాయ కర్రీనా అని చెప్తారు. పోనేండి, రోజు ఇడ్లీ చేసింది అనుకోండి, రోజు ఇడ్లీనా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్తదనాన్ని నువ్వు కోరుకుంటావా? అవును.
నువ్వు కోరుకుంటావు. అలాగే ఒక వస్త్రం విషయంలో వేసిన కలర్ ఉందనుకోండి, ఏమంటే ఉదాహరణకు ఏమంటే తెలుపు ఉందండి, తెలుపు బట్ట మీ దగ్గర ఉందండి. తెలుపు బట్టలు ఉన్నప్పుడు అన్ని తెలుపు బట్టలే కావాలనుకుంటారా? కలర్స్ కావాలనుకుంటారా? వేరే వేరే కావాలనుకుంటారు. ఏమంటే ఒక వెహికల్ విషయంలో ఏమంటే ఒకతనికి 2 వీలర్ సైకిల్ ఉందనుకోండి, సైకిల్ ఉన్నవాడు అనుకుంటాడు నాకు బైక్ ఉన్నా బాగుండు అనుకుంటాడు. అవునా కదా? అవునండి. ఏమంటే ఆ బైక్ ఉన్న అతను కారుకి వెళ్ళి చూసి అనుకుంటాడు నాకు కారు ఉంటే బాగుండు అనుకుంటాడండి. అవును. ఇక కారున్న వ్యక్తి ఏమంటే మరొక దానికి వెళ్ళి చూస్తాడంటే, ఇదిగో కార్లలో వెరైటీ, బైకుల్లో వెరైటీ, సైకిల్లో వెరైటీ, అంటే రకరకాలు చూసారా? రకరకాలుగా చూసారా? అంటే మానవుని జీవితంలోనే ఒక ఫ్యాషన్ ని కోరుకుంటున్నప్పుడు, ఒక ప్రత్యేకతను కోరుకుంటున్నప్పుడు, దేవుణ్ణి మహిమపరచడంలో మేలు జరిగితేనే మహిమపరిచేటువంటి వారు కొందరున్నారు. మేలు జరిగితేనే మహిమపరుస్తామని వాగ్దానం చేసుకున్న వారు కొందరుంటారు. మేలు జరగకపోతే మేము మహిమపరచం. ఇలా చాలా మంది ఉన్నారంటారు. ఇలారా చాలా మంది ఉన్నారు. ఇలాంటి తరుణంలో మహోన్నతిని ఎలా మహిమపరచాలి, మహోన్నతిని మనం ఎలా మహిమపరచాలి అనేటువంటి జ్ఞానాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. అలా మహిమపరచాలి అంటే నిజంగానండి మనము భయభక్తులతో నడుచుకోవాలి. అందుకే ఏమంటే యేసుక్రీస్తు కాలంలో ఒక అధిపతి జరిగినటువంటి సన్నివేశాలను చూసి తాను భయభ్రాంతుడై ఏం చేశాడో ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చూద్దామండి. లూకా సువార్త 23వ అధ్యాయం 47వ వచనం చదువుకున్నప్పుడు కదా. లూకా సువార్త 23వ అధ్యాయం 47వ వచనం. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడే ఉండనని చెప్పి దేవుని మహిమపరిచెను అన్నట్టు. అంటే ఎలా మహిమపరిచాడని చెప్తున్నాడు ఆయన అంటే, యేసు ప్రభు వారి సహనాన్ని చూస్తున్నాడు, యేసు ప్రభు వారి త్యాగాన్ని చూస్తున్నాడు, యేసు ప్రభు వారి ఓర్పును చూస్తున్నాడు, యేసు ప్రభు గారి ఆయన్ని ఎంత హింస పెట్టినా ఆయన నీతి ప్రవర్తన చూస్తున్నాడు. చూడండి, మీరు గమనించాలి, గ్రహించాలి. ఇక్కడ నీతి ప్రవర్తనను అంటే ఒకరి నీతి ప్రవర్తన చూస్తున్నటువంటి ఒక వ్యక్తి ఎవరిని మహిమపరుస్తున్నాడంటే సాక్షాత్తు సర్వోన్నతుడైన దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. అంటే సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి మహిమపరచాలి అంటే ఎదుటి వ్యక్తిలో కొన్ని లక్షణాలు, కొన్ని క్వాలిటీస్ కనిపించాలి అంటున్నాడు ఆయన. అదే కనిపించే యేసుక్రీస్తు జీవితంలో. అంటే మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, అప్పటి వరకు దేవుడు నాకు ఇవ్వవలసినటువంటి మహిమ ఏమైపోయింది అని ప్రశ్నించినటువంటి దేవుడు అపవాదికి మహిమని చేశారని అపవాది ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు వారి ద్వారా ఏమంటే ఒక శతాధిపతి అడుగుతున్నాడు, ఒక శతాధిపతి చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడంటే, ఇదిగో యేసు ప్రభు గారికి ఉన్నటువంటి లక్షణాలు, యేసు ప్రభు గారికి ఉన్నటువంటి ఓర్పు, యేసు ప్రభు గారికి ఉన్నటువంటి సహనం, యేసు ప్రభు గారికి ఉన్నటువంటి ఆ యొక్క త్యాగం చూసినటువంటి ఆయన భయం కలిగి ఏం చేశాడు చదవండమా. ఏం చేశాడట? శతాధిపతి జరిగినది చూసి చూశాడట. జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను. మహోన్నతుడైన దేవుణ్ణి ఎలా మహిమపరచాలి? మహోన్నతుణ్ణి మహిమపరచడం ఎలా అంటే, ఇదిగో శతాధిపతి చెప్తున్నాడు, ఇదిగో ఈ రీతిగా నేను మహిమపరిచాను అంటే ఆయన స్తుతి చేశాడా, ఆయన ఆరాధన చేశాడా, లేదా ఆయన ఏదైనా మరి గొప్ప కేకలు వేశాడా అంటే లేదండి.
భయముతో ఏం చేశాడట? భయంతో ఏం చేశాడని చెప్తున్నాడంటే భయముతో మహిమపరిచాడు. ఇదిగో ఈ నీతిమంతుడి జోలికి నేను వెళ్ళాను, నేను వెళ్ళకూడదు అనుకున్నాడండి. దేవుడికి ఇవ్వవలసినటువంటి మహిమను దేవుడికి ఇవ్వటానికి ఏమంటే ముందుకెళ్ళిపోతున్నాడు చూడాలి. అందుకే మహోన్నతుని మహిమపరచడం ఎలా అంటే ఇదిగో మన నీతి ప్రవర్తన ద్వారా, మన నీతి క్రియల ద్వారా ఏమంటే మహోన్నతుని మహిమపరచడం మనకు సాధ్యపడుతుంది చూడాలి. అందుకే చూడండి ఏమంటాడో ఒకసారి ఏమంటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచన లేఖన భాగం చూద్దాం చూడాలి. మనుషులు మీ సత్క్రియలను చూసి, చూడండి మనుషులట అంటే మనుషులు మీ సత్క్రియలను చూడాలి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని అంటున్నాడు. అంటే ఏమంటే మనుషులు చేసేటువంటి సత్క్రియలు ఉన్నాయి చూసారా, మనుషులు చేసేటువంటి నీతి క్రియలు ఉన్నాయి చూసారా, ఈ నీతి క్రియల ద్వారా సత్క్రియల ద్వారా ఏమంటే మనుషులు ఎవరిని మహిమపరచాలి అంటే పరలోకమందున్నటువంటి దేవుణ్ణి మహిమపరచాలి. మహిమపరచడం అంటేనే కొంతమంది తెలుసుకున్నారు, లేదా ఇదే మహిమపరచడం అని రాసి పెట్టుకున్నారు. ఎలా మహిమపరచడం? మోకరించి ప్రార్థన చేస్తే మహిమపరచటం, ఆయనకు స్తోత్రం చెల్లిస్తే మహిమపరచటం, ఆయనను వేడుకుంటే మహిమపరచటం, ఆయన కష్ట దుఃఖాలలో బాధలలో వ్యాధుల్లో తోడున్నాడు మహిమపరచటం. ఇదే అనుకున్నారు. అప్పుడు మాత్రమే మహిమపరుస్తామని. కొందరైతే వారానికి 2 గంటలు లేదా వారానికి 1 గంట రాసి పెట్టుకుంటారు జీవితంలో. స్తుతి 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 స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం, మహిమ 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 మహిమ, ఘనత 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 అని ఏమంటే ఆ గంటే చెప్పుకుంటారు తప్ప ఏమంటే మిగతా అన్ని రోజుల్లో దేవుణ్ణి మర్చిపోయి బ్రతికేటువంటి వారు చాలా మంది ఉంటారు. మహిమనిచ్చేశారట. ఎవరికి ఇచ్చారు? అపవాదికి ఇచ్చారు. అపవాదికి మహిమనిచ్చినప్పుడు ఆడి చేతిలో నుండి ఆ మహిమను దేవుడికి ఇవ్వాలనుకున్నాడు యేసుప్రభు. అందుకేనండి మనుషులు మీ సత్క్రియలను చూచి దేవుణ్ణి మహిమపరచాలి అంటున్నాడు. సత్క్రియలను చూడాలి. అందుకే చూడండి రోమపత్రికలో దేవుడు ఒక మంచి మాట రాశాడు. చూడండి రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం ప్రియులారా. రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయుడి, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము నిచ్చేదను అన్నారు. చూడండి మహిమనివ్వాలి, ఘనతను వెతికేటువంటి వారు ఉన్నారు భూమి మీద. చూడండి ప్రియులరా, ఎంత ప్రయాస చూడండి మనం దేవుణ్ణి మహిమపరచాలని. ఏమంటే ఎన్నింటికి లేస్తారండి? 4ంటికి లేస్తారు, మహిమపరుస్తారు. ఏమంటే చాలా మంది, మనమొక్కరమే కాదు ప్రియులరా, ఏమంటే చాలా మంది ఏమంటే ఈ క్రీస్తు రాజ్య సువార్తలో నిజంగా చేతనైనంత వరకు బీదలకు సహాయం చేస్తున్నా చూసారా సత్క్రియ. ఏమంటే చేతనైనంత వరకు మనం సేవకులు ఎవరైనా ఇబ్బందుల్లో ఆపదలో ఉన్నారన్నప్పుడు వాళ్ళని ఆదరిస్తాం చూసారా సత్క్రియ. ఇదిగోనండి ఒక సత్క్రియ మనం చేస్తున్నాం అంటే నిజంగా పరలోకమందున్నటువంటి తండ్రి మన వెలుగును ప్రకాశింప చేసేటట్టుగా, పరలోకమందున్నటువంటి తండ్రిని మహిమపరిచేటట్టుగా మనం మారిపోరు కదా. ఇంతకు మనము సత్క్రియలు ఓపికగా చెయ్యాలి. అలా ఓపికగా సత్క్రియలు చేయడం ద్వారా ఎవరు మహిమపరచబడతారు అంటే మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం నిచ్చేదను అన్నట్టు. అదే మరొక మంచి మాట రోమాపత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఒక మంచి మాట రాశారు. చూడండి రోమాపత్రిక 1వ అధ్యాయం 4వ అధ్యాయం 21వ వచనం. దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు విశ్వసించి విశ్వాసము వలన బలమునందుము. విశ్వాసము వలన
సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన నువ్వేం పొందుకోవాలట? బలము పొందుకొనవలెను అన్నట్టు చూడండి. బలం పొందెను, బలం పొందుకోవాలా? ఎస్ అండి, అవును. మహోన్నతుని మహిమపరచడం ఎలా? మహిమను అపవాదికి ఇచ్చేశారండి. మానవులందరూ కూడా మహిమను అపవాదికి ఇచ్చినప్పుడు తిరిగి ఆ మహిమను దేవునికి ఇవ్వాలి అంటే యేసు మొక్కాలి. యేసు మొక్కితే బాగుంటుందా చెప్పండి? అపవాదికి బాగోదు కదండి. ఆయన మొక్కడు, ఆయన మొక్కదండి. మరి ఎలా దేవుణ్ణి నిజంగా మహిమపరచడం ఎలా? ఇదిగో మీరు సత్క్రియలు చేయాలి, నీతి క్రియలు చేయాలి, మానక చేయాలి అంటాడండి. మానక సత్క్రియలు చేయాలి. నేను ముగిస్తానండి, ఇంకా 10 నిమిషాల్లో ముగిస్తాను. మానక సత్క్రియలు చేయాలి. మానకను సత్క్రియలు చేస్తే నువ్వు దేవుణ్ణి మహిమపరిచిన వాడవవుతావు. ఇంతకు దేవుణ్ణి ఎలా మనం పరచగలం? ఎలా దేవుణ్ణి మనం మహిమపరచగలం? సత్క్రియలు చేస్తేనే మహిమపరచగలమా? ఇంకా ఏదైనా చేస్తే మహిమపరచగలమా? ఆ మాటలు చూసే ముందు కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యేకము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను అన్నట్టు. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట అంటే మన ఎడల ప్రత్యక్షమయ్యేటువంటి మహిమ ఒకటి ఉంది. ఇప్పటి కాలంలో మనకు వచ్చేటువంటి హింస, మనకు వచ్చేటువంటి బాధ, మనకు వచ్చేటువంటి ఇరుకు, మనకు వచ్చేటువంటి కన్నీళ్లు, మనకు వచ్చేటువంటి బాధలు, ఇవన్నీ కూడా చులకని శ్రమలు అన్నట్టు. ఎన్నదగినవి కావు. 17వ వచనం. మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులం. చూడండి, మనము దేవుణ్ణి మహిమపరచడం కొరకు, మనము దేవుణ్ణి ఒకవేళ మహిమపరిచే పిల్లలమైతే మనము వారసులం. ఎవరి ద్వారా వారసులం అవుతాం తెలుసా? క్రీస్తుతోడనే వారసులం అన్నాడు. ఇంతకు క్రీస్తుతోడనే వారసులం అంటే మనం ఏం చేయాలి? ఎఫెసీ పత్రిక 1:11 చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము, చూడండి, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము, క్రీస్తునందు ముందుగా నిరీక్షణ కలిగినటువంటి మనము మహోన్నతిని మహిమపరచాలి. అదే ఉంది అక్కడ. చూడండి, తన మహిమను కీర్తి కలుగా చేయవలెనని. తన మహిమకు కీర్తి కలగ చేయాలి. ఎలా మనం తన మహిమకు కీర్తి కలగ చేస్తాం? ఒకవేళ అలా కీర్తి కలగ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసైనా మనం నేర్చుకుంటాం. ఏమండి, అవునా కదా? అవునండి. ఉదాహరణకు ఒక బిడ్డ తల్లి ఉన్నారనుకోండి. తల్లి అంటే జస్ట్ ఉదాహరణ, అంటే మనకు అర్థం కావాలండి. ఒక తల్లి బిడ్డ, ఏమంటే బిడ్డకు తల్లికి చక్కటి వంటకాలు, ఆహార వండటం చక్కగా వచ్చాడు. బిడ్డ పుడుతుందండి, ఎదుగుతునేటప్పుడు బిడ్డకు ప్రతి తల్లి నేర్పిస్తుందండి. ఇదిగో ఆహారం, అన్నం ఇలా చేయాలి, చారు ఇలా పెట్టాలి, అంటే అలా చెయ్యాలి, ఇలా పెట్టాలి అని ఖచ్చితంగా తల్లికి నేర్పిస్తుందండి. నేర్పియకుండా ఏది రాదండి. ఆటోమేటిక్గా నాకు వచ్చేసింది అంటే కష్టం అండి. చూడాలి, నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే వస్తుంది. అవునా కదా? అవునండి. ఏమంటే మనం కూడా దేవుణ్ణి మహోన్నతిని మహిమపరిచిన వారు ఎవరున్నారు అంటే, ఏమంటే కాల సమయం సరిపోదు కనుక
ఏమంటే నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 17 అధ్యాయం. యోహాను సువార్త 17 అధ్యాయం 4వ వచనం చూద్దాం అండి. 4వ వచనం చూద్దాం. చేయుటకు నీవు నాకు పని చూడండి, మీరు బాగా ఈ వచనం దగ్గర ఆలోచించండి. ఇంకా చివరిగా ఒక వచనం చెప్పి నేను ముగిస్తాను పిల్లరా. ఏమంటే బాగా మీరు ఆలోచించండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అన్నట్టు. చేయుటకు యేసు ప్రభు గారికి దేవుడిచ్చినటువంటి పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద అపవాదికి ఇవ్వబడినటువంటి మహిమను నేను అతని చేతుల నుండి లాక్కొని నేను నిన్ను మహిమపరచితిని అన్నా. చూడండి, ఏం చేశాడట? మహిమపరిచాడు. ఇంతకు యేసు ప్రభు గారు ఎలా ఆయన మహిమపరిచాడు చూడండి. ఎలా మహిమపరిచాడు ఆయన అంటే ఏమంటే రాత్రి పగలు తండ్రి పనిలోనే యేసు ప్రభు గారు ఉన్నారండి. ఇదొక రకంగా మహిమపరిచాడు. నిద్రాహారాలు మానేసి కూడా దేవుని పనిలో ఉన్నాడు. ఒక పాపి రక్షించడంలో ఆయన ఏమంటే సన్నద్ధుడై ప్రతి విషయంలో కూడా ఆయన సత్క్రియలు కొనసాగిస్తూ ఆకలి దప్పులతోనూ ఏమండి నిత్యము జాగరణలతోనూ నిత్యము ఉపవాసము ప్రార్థనలతోనూ యేసు ప్రభు గారు నిజంగానండి తాను బ్రతికున్నటువంటి జీవిత కాలం అంతా కూడా ఏమన్నాడంటే, ఇతర సమీప గ్రామాల్లోనికి నేను వెళ్తాము రండి, నేను ప్రకటించడానికి వచ్చాను. ఇదిగో పరమందు ఉన్నటువంటి తండ్రిని మీరు వేడుకోవాలని చెప్పాడు. పరమందు ఉన్నటువంటి తండ్రి మీకు ఆధారం కావాలని చెప్పాడు. ఇదిగో ఈ భూమినే మీరు ఆధారం చేసుకోవద్దండి, నేలనే మీరు ఆధారం చేసుకోకండి, ఈ భూమి మీద ఉన్న వాటి కొరకే మీరు జీవనం కొనసాగించుకోకండి. ఇదిగో పరమందు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మన పరమ తండ్రి. ఆ తండ్రి ఉద్దేశాలను నెరవేర్చడానికి వచ్చాను. ఇదిగో ఆయన నా కొరకు రాసినవన్నీ కూడా నేను నెరవేర్చడానికి వచ్చాను అని తన జీవితంలో తన బ్రతుకులో దేవుడు తన గురించి ఏమేమైతే రాసుకున్నాడో ప్రతీది కూడా అనువదించుకున్నాడు గనక అదంతా కూడా ప్రభు కనుపరిచాడు. ప్రభు కనపరిచి ఏం చేశాడంటే, ప్రభువు ఏమండి సత్క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరిచాడు. దేవుణ్ణి మహిమపరచడం ద్వారా ఏం జరిగింది అంటే ఏమండి, ఇదిగో యేసు ప్రభు గారిని చూసినటువంటి కొందరు చూపించాను కదా మీకు. ఒక శతాధిపతిని చూపించాను ఉదాహరణకు. ఏం చేశాడు ఆ శతాధిపతి అంటే, ఇదిగో ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క క్రియలు చూసినటువంటి ఆ శతాధిపతి ఏం చేశాడంటే ఏమండి దేవుణ్ణి మహిమపరిచాడు. భయంతో, భక్తితో, సత్ప్రవర్తనతో. ఇదిగో నేను ఇలాంటి తప్పులు నేను చేయకుండా ఉండేటట్టు నన్ను చేయనట్టుగా దేవుణ్ణి మహిమపరిచాడు. పిల్లలు ఏమంటే మనమైతే ఏం చేయాలో ఒకసారి కొరంథీ పత్రిక చూద్దాం. చూడండి, కొరంథీలకు రాసినటువంటి పత్రిక మొదటి కొరంథీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. మొదటి కొరంథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. ఏమండి నువ్వు నేను ఆరిన నేల మీద కాపురం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. ఈ దేహముతో దేవుణ్ణి ఎలా చప్పట్లు కొడితే మహిమపరిచినట్లా, మోకరించి ప్రార్థన చేస్తేనే మహిమపరిచినట్లా, లేదా ఇంకొకటి ఏదైనా చేస్తే మహిమపరిచినట్లా అంటే కాదండి. ఏమంటే ఈ దేహంతో తండ్రి పనిని చేయటం, ఈ దేహంతో క్రీస్తు పనుల్లో ఉండిపోవడం, ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరచటం. అందుకేనండి ప్రతి ఆదివారం కూడా యేసు ప్రభు దేహాన్ని నువ్వు తీసుకుంటున్నావు, యేసు ప్రభు గారి రక్తాన్ని తీసుకుంటున్నావు. ఎందుకంటే ఆయనే రోల్ మోడల్, ఆయనే మనకు రోల్ మోడల్. ఆయన నేర్పించాడు ప్రభువును మహిమపరచడం ఎలా అంటే, ఇదిగో ఈ రీతిగా మహిమపరచాలి అని ఆయన నేర్పించాడు. మహోన్నతిని మహిమపరచడం చాలా మంది ఆపేశారయ్యా. ఇదిగో నేను ప్రారంభిస్తున్నానన్నాడు. చాలా మంది మహిమపరిచారు, కానీ కొద్ది వరకు ఆగిపోయాడు. కానీ యేసు ప్రభు
పూర్తిగా నెరవేరు. మనం కూడానండి మనం కూడా మన దేవుడు ఇచ్చినటువంటి మన చిన్న ఆయుష్ కాలంలో మనం కూడా దేవుణ్ణి చక్కగా మహిమపరచాలి. అలా మహిమపరిస్తే మనకు వచ్చేటువంటి ఒక లాభదాయకం. దశలోనికి రాసిన పత్రిక, మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వారిని ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచున్నాను అన్నట్టు. ఇదిగో ఈ రోజు మీకు ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటంటే, ఇదిగో మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా అండి ప్రభు పని విషయంలో, ప్రభు యొక్క ఏమండి ఆ యొక్క రాజ్యం విషయంలో మహిమను మిమ్మును పిలిచిన నిన్ను మహిమపరుస్తాను అంటే ప్రభు అంటాడు, అయ్యా లోకం పుట్టక ముందు నీ దగ్గర ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమ నాకు కావాలయ్యా అంటాడు. ఆ మహిమ నాకు కావాలి అంటాడు యేసుప్రభు. అదే అంటాడండి దేవుడు కూడా నన్ను ఏమంటే తన రాజ్యానికి వారసులుగా చేయబడేటువంటి వారిగా మనం అందరం కూడా ఉండాలని ఆశపడుతుంది. అందుకేనండి మహోన్నతిని మహిమపరచడం ఎలా? అపవాది చేతుల్లో ఉండిపోయినటువంటి లోక మహిమను మనం విడిపించాలి. ఆ మహిమను తిరిగి తండ్రికి దక్కేటట్టు చేయాలి. ఎలా చేయగలం అంటే సువార్త పని వల్ల చేయగలం. ఎలా చేయగలం అంటే సత్క్రియల వల్ల చేయగలం. ఎలా చేయగలం అంటే ఇదిగో లేవిలో ఉన్నటువంటి సహోదరుని ఆదుకోవడం ద్వారా చేయగలం. ఎలా చేయగలం అంటే నీ శక్తి లోపం లేకుండా ప్రభు యొక్క పనిలో నువ్వు ఉండినప్పుడు, నీ శక్తి లోపం లేకుండా ప్రభు పనిలో నువ్వు ముందుకు కొనసాగినప్పుడు ఆయన అంటాడు, ఇదిగో ఈ దేహంతో నువ్వు మహిమపరిచావు కదా, ఈ దేహంతో నువ్వు నన్ను మహిమపరిచావు కనుక ఇదిగో నేనేం చేస్తున్నానంటే నిన్ను హెచ్చరిస్తున్నాను మాటల ద్వారా. ఈరోజు హెచ్చరింపబడుతున్నావు. అలా హెచ్చరింపబడిన వారు నువ్వు నేను, అలా హెచ్చరింపబడిన వారిలో మనం అందరం కూడా ఉంటే, మనం అనేకులను హెచ్చరించేటువంటి వారిగా ఉండగలిగితే ప్రభువును మహిమపరిచేటువంటి వారిగా మనం అందరం కూడా ఉండిపోతాం. ప్రభు పని చేసి ఆయన మహిమపరచటం, ప్రభు కార్యాల్లో ఉండటం, ప్రభు స్వార్థ పనిలో ఉండటం, ఇదిగో ఇలాంటి ఆన్లైన్ కార్యక్రమాల్లో అనేకులను తీసుకురావటం, ప్రేరేపించటం, సరైనటువంటి సమయానికి ముగించేటట్టుగా మనం అందరం కూడా ప్రయాసపడేటువంటి ధన్యత ప్రభు ద్వారా మనం ఎప్పుడు కూడా అనుగ్రహింపబడాలని కోరుతూ, మహోన్నతిని మహిమపరచడం ఎలా అనేటువంటి సబ్జెక్ట్ మీకు క్లుప్తంగా అర్థమైందని ఆలోచిస్తూ, ప్రభు పనిలో మనం ఉంటే మనల్ని మనం ఏమంటే వాక్యము ద్వారా హెచ్చరించుకుంటే తన రాజ్యము విషయంలో ఇదిగో మిమ్మల్ని పిలిచినటువంటి దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను కూడా హెచ్చరించుకుంటూ ఈ వాక్య సందేశాన్ని ఇవ్వటం, నేను వాక్యాన్ని చెప్పడానికి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నా సహోదరులు సనందమన్న గారికి, మద్రేకన్న గారికి, అలాగే ప్రేయర్ టీం సభ్యులందరికీ కూడా, వాక్యాన్ని చదివించినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, విన్న మీకు, వాక్యాన్ని చదివినటువంటి సహోదరి మనలకు ప్రభు ఎల్లవెల్ల తోడుగా ఉండి నడిపించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ.